అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ అన్ని సింగిల్ సైజ్ చూద్దాం. అందులో మళ్ళీ మల్టిపుల్ అంటూ ఉండదు. దీంట్లో ఉంటే నేను స్పెసిఫిక్ గా వాట్సాప్ లో అడిగినప్పుడు చెప్తాను, లేదంటే చూద్దాం. అయితే దాంతోపాటు మంచి బ్యూటిఫుల్ పోట్లీ బ్యాగ్స్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ శారీ నుంచి స్టార్ట్ చేస్తాం. సెమీ బనారస్ సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న శారీ ఇది. ఆల్మోస్ట్ బిన్ని సిల్క్ కి దగ్గరగా ఉంటుంది. మధ్యలో స్ట్రైప్స్ కనిపించే ప్రతిదీ, పెద్ద పోల్కాస్ కనిపించే ప్రతిదీ కూడా మనకి జరీవి. డార్క్ కనకాంబరం కలర్ కి మనకి 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఆఫ్ బాటిల్ గ్రీన్ వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు, మంచిగా ఫాల్ పడుతుంది. బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ లో కూడా వచ్చింది. దాని తర్వాత ఈ బ్యూటిఫుల్ సెట్ కూడా మనకి సేల్ కోసమే ఉంది. దీని డీటెయిల్స్ మళ్ళీ దీంట్లో ఇది కాకుండా మీకు సపరేట్ గా వాట్సాప్ పెడతాను. అప్పుడు పిక్ పెట్టమంటే డైరెక్ట్ గా ఈ జ్యువెలరీ పీస్ దీన్ని అండ్ ఈ స్టడ్స్ దాంతో మంచిగా రౌండ్ వచ్చేసి ఉన్నాయి. క్లియర్ కనిపించకుండొచ్చు కాబట్టి నేను పిక్ ఇచ్చేసి ప్రైస్ ఇస్తాను. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇది రీసెంట్ ఫాలోయింగ్ శారీ. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 1199 అండ్ ప్రస్తుతం నేను ఫస్ట్ కట్టుకున్న శారీ ప్రైస్ వచ్చేసి 1750 రూపీస్. సో ఇది కంప్లీట్ మనకి వైట్ లేస్ అనేది ఎడ్జ్ లో వస్తుంది. రీసెంట్ కాబట్టి గుర్తుండొచ్చు మీకు, జస్ట్ నిన్నగాక మొన్న. దీంట్లో ప్రస్తుతానికి ఈ కలర్ అవైలబుల్ ఉంది. మంచి పర్పుల్ విత్ కొంచెం వైన్ కలిసిన షేడ్. ఇది ఫాలోయింగ్ మెటీరియల్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్. 1400 జూట్ చందేరి వచ్చేసి 1400. 1400 లో సింగిల్ పీస్ డార్క్ గ్రీన్. ఇది కొంచెం మిలిటరీ గ్రీన్ కి దగ్గరగా ఉంటుంది. 2 సైడ్స్ వచ్చేసి సటిల్ గా ఉంటుంది. అన్ని కూడా జరీ వీవ్. ఆ తర్వాత మధ్యలో కనిపించే ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది, వీవ్ కూడా ఉంది. ఇట్లా చాలా సటిల్ గా వచ్చిన ఈ పేస్టల్ కలర్ దే మనకి బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్. 2450 లో సెమీ బనారస్. మనకి ఎడ్జ్కి వచ్చేసి ఈ స్కాలప్ బార్డర్, 2 సైడ్స్ ఈక్వల్ స్కాలప్ బార్డర్ వస్తుంది. కంప్లీట్ ఎట్లా అంటే ఇట్లా పొడవు లైన్స్ మనకి సిల్వర్ ఉంది, ఎడ్జ్ లో సిల్వర్, గ్రాండ్ పళ్ళు విత్ సిల్వర్. ఆ తర్వాత ఈ బ్రౌన్ షేడ్ ఇది కాంట్రాస్ట్ లాగా ఉన్నది. బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేసి ఇది 2450. సో క్రేప్సిల్ సైజ్ చూద్దాం. మధ్యలో వచ్చేసి బ్లూ చెక్స్ వస్తుంది, ఎడ్జ్ లో వచ్చేసి పింక్, అటు సైడ్ కొంచెం పెద్ద బార్డర్. ఫాలోయింగ్ మెటీరియల్ వాషబుల్ ఫ్యాబ్రిక్. పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బానీ ప్రింట్ వచ్చేసి మనకి జరీ బార్డర్ వస్తుంది. దీని తర్వాత మధ్యలో బాడీ కొంచెం పౌడర్ బ్లూ పైన గ్రీన్ ఫ్లోరల్ వచ్చింది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ కాదు, ఇటు సైడ్ చిన్న బార్డర్ అండ్ అటువైపు వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్. పళ్ళు ఇట్లా వస్తుంది. మంచి ఫ్లోరల్ ఈ గ్రీన్ ఏదైతే ఉందో పేస్టల్ గ్రీన్, ఇది మనకి బ్లౌజ్ విత్ జరీ బార్డర్. ఇవైతే ఇంకా అయిపోతున్నాయి అనమాట. చాలా ఉన్నాయి, చాలా సేల్ అవుతున్నాయి. బట్ ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నా కాబట్టి ఇందులో పార్ట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. లావెండర్ 2 సైడ్స్ ఎడ్జ్ లో ఇట్లా స్కాలప్ బార్డర్స్ వచ్చాయి. 2150. పళ్ళు వరకు వచ్చే గ్రాండ్ గా ఉంటే మనకి ఇది ఫ్లోరల్ వచ్చేసి వర్క్ మనకి బ్యాక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వస్తుంది. డార్క్ బాటిల్ గ్రీన్ గ్యాలక్సీ స్టోన్స్ వచ్చినాయి, సిల్వర్ గ్యాలక్సీ స్టోన్స్ 2 సైడ్స్ అండ్ మధ్యలో కూడా వచ్చినాయి. ఫాలోయింగ్ మెటీరియల్ వాషబుల్, బట్ మెషిన్ లో అయితే వేయకండి, ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా. సో పళ్ళు గ్రాండ్ వచ్చినాక బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది, బార్డర్ వస్తుంది. ఎంత ప్రైస్ చెప్పిన? 1900. 2200. డార్క్ లెమన్ ఎల్లో 2200. ఇక్కడైతే చాలా మంచిగా ఇదైంది కదా, ఎన్హాన్స్ అయింది కదా బార్డర్ వర్క్ వచ్చే వరకు, మంచిగా బ్రౌన్ కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ స్కాలప్ ది కంటిన్యూ అవుతుంది. మధ్యలో సరి బూటా వస్తుంది. పళ్ళు కూడా మస్తు గ్రాండ్గా ఉంది. ఈ ప్రైస్లో అయితే గ్రాండ్గా ఉందని చెప్తున్నా. ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది, వాషబుల్ శారీ. సో ఇట్లా బ్లౌజ్ వస్తుంది స్కాలప్ ఎడ్జ్లో. దీన్ని కూడా వచ్చింది ఇట్లా హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే సూపర్. 2200 లో పౌడర్ బ్లూ లో ఉన్న టిష్యూ శారీ. ఇది ఎడ్జ్ లో స్కాలప్ దగ్గర కంప్లీట్ మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇట్లా బర్డ్స్ ది. పళ్ళు బ్లౌజ్ ఇట్లా వచ్చింది. 750 లో బాడీ వచ్చేసి మనకి గ్రీన్, 2 సైడ్స్ వచ్చేసి బ్లూ. వాషబుల్ శారీ 750 అండ్ పళ్ళు తర్వాత బ్లౌజ్. దీంట్లో ఉన్న కలర్స్ ఫటాఫట్ చూపిస్తున్నా. డార్క్ గంధం కలర్ కి మెరూన్ వచ్చింది. తర్వాత మధ్యలో ఆనంద బ్లూ కి ఎడ్జ్కి వచ్చేసి డార్క్ నేవీ బ్లూ వచ్చింది. అయిపోయిందా? ఇంకా వచ్చింది అంటున్నా. 1300 లో డార్క్ మిలిటరీ గ్రీన్ కలర్, ఎడ్జ్కి వచ్చేసి స్కాలప్ గోల్డ్ వస్తుంది. దానికి వచ్చిన బ్లౌజ్ ఇది సింగిల్ పీస్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు, ఎట్లా ప్లెయిన్ కదా. హార్ట్ శారీస్ లో మనకి మెహందీ గ్రీన్ కలర్ కి వైట్ హార్ట్స్ వస్తుంది. ఇది మీకు ఐడియా ఉంది కదా. 950. ఈ దాంట్లో ఇది తర్వాత పింక్, ఈ రెండే ఉన్నాయా? పింక్. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. తర్వాత 980 లో చాలా ఈ మధ్య కాలంలో బాగా సేల్ అయిన శారీస్ లో ఇంకా కొన్ని కలెక్షన్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా. బ్లాక్ కి మనకి రెడ్ వస్తుంది. శారీ మొత్తం ఈ ఫ్లోరల్ ఎడ్జ్ లో వచ్చి పళ్ళు ఇంకొంచెం ఎక్కువ, కాకపోతే ఓపెన్ చేయట్లేదు, న్యూ శారీస్ కదా. ఆ తర్వాత మనకి రెడ్ అనేది బ్లౌజ్ ఇట్లా వచ్చింది. క్రేప్ సిల్క్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, 1 మీటర్ వరకు ఉంది బ్లౌజ్. దీంట్లో నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, దీనికి వచ్చి మనకి పింక్ బ్లౌజ్. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్, వాషబుల్ శారీస్. మెయిన్ పర్పుల్ కి రెడ్ వచ్చింది. పర్పుల్ కాదు ఇది యాక్చువల్లీ డార్క్ నేవీ బ్లూ. ఆ తర్వాత
రెడ్ కి గ్రీన్, గ్రీన్ కి గంధం కలర్ బ్లౌజ్. సఫిషియంట్ ఉంటాయి హైట్. ఆల్రెడీ మనం ఇది వీడియో చేసినాం కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించట్లేదు. గంధం కలర్ శారీకి వచ్చేసి మనకి పర్పుల్ బ్లౌజ్. దీని తర్వాత మధుబనిలో ఇంకా ఓహో గుట్టలు గుట్టలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ లాస్ట్ గుట్టల నుంచి తీసినాం. సో ఆనంద బ్లూలో ఇంకొక 3-4 శారీస్ ఉంటాయి, ఒక 4-5 శారీస్ ఉంటాయి. సో ఆనంద బ్లూ ఉంది మధుబని శారీస్లో 950. అండ్ వైన్ షేడ్లో కూడా ఈ 2 శారీస్ మాత్రమే, పర్టికులర్గా ఈ 2 కలర్స్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఒక 4 to 5 పీసెస్ ఉంటాయి. ఫస్ట్ మనం చూసే పోట్లీ బ్యాగ్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ చెక్స్ వస్తుంది. మంచి సాఫ్ట్ టెక్స్ట్. ఏదైతే మనం డిజైనర్ శారీస్ చేపిస్తామో అక్కడ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన శారీస్ ఇది. ఆ తర్వాత ఇట్లా బ్యూటిఫుల్ లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్జ్ లో కూడా ఇట్లా ఫ్యాన్సీగా ఉండడానికి. అండ్ ఇది కూడా సఫిషియెంట్ ఉంటుంది. ఇది లాగే డోరీ కూడా విత్ టాజల్స్ ఉంది. ఎడ్జ్ 750లో ఇది అవైలబుల్ ఉంది. ప్రస్తుతం కొన్ని పేపర్స్ పెట్టినమాట మీకు తెలియాలి పోట్లీ షేప్. ఆ తర్వాత పర్పుల్ కలర్, ఇది వచ్చేసి రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ తీసుకోవడం జరిగింది. ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది. దీంట్లో ఇంకా టూ మచ్ వివరాలు నాకే బోర్ వస్తుంది. ఫటాఫట్ ఇట్లా చూడండి, మంచి కలర్ఫుల్ ఉన్నాయి కదా. సో 650లో ఇది అవైలబుల్ ఉన్నాయి. దగ్గర నుంచి అయితే చూపిస్తాను. నెక్స్ట్ 650లో వైన్ షేడ్ కి కూడా సేమ్ ఇందాక డీటెయిల్స్ అదే, బట్ గ్రీన్ వచ్చింది అనమాట. టాసల్స్ వచ్చేసి గ్రీన్ వచ్చినాయి. ఇది కూడా అదే ప్రైస్ కదా. 650లో ఇది కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ. సో ఇది మనం మామూలుగా లాగిన తర్వాత కూడా ఇది సఫిషియెంట్ ఉంది డోరీ అనేది. సో కాపర్ సల్ఫేట్ బ్లూ తర్వాత 650లో బానీ ప్రింట్ వచ్చిన పర్పుల్, తర్వాత డోరీస్ దీనికి ఇచ్చిన టాజల్స్ కూడా పర్పుల్లోనే. మంచి బనారస్ లైక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బనారస్ పైన వీవింగ్ అంతా కూడా పటోలా స్టైల్లో వచ్చేసి ఎడ్జ్కి కూడా ఇట్లా బీడ్స్ లాగా ఇవ్వడం జరిగింది. ఇది 700 ప్రైస్. అండ్ టాజల్స్ కాంట్రాస్ట్ లాగా మనకి పర్పుల్లో ఉన్నాయి. దీని తర్వాత ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిన ఇది బనారస్ ఫ్యాబ్రిక్ 700లో ఉన్నాయి. టాజల్స్ గ్రాండ్ గా ఉంటుంది గ్రీన్ లో. అండ్ హెచ్ కి కూడా ఇట్లా టాజల్స్ హ్యాంగింగ్ ఉన్నాయి. అంతేనా? ఇందులో కొన్ని మల్టిపుల్ ఉన్నాయి. మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్తాను ఎందులో మల్టిపుల్ ఉన్నాయి, ఎందులో సింగిల్ అని చెప్పేసి. ఇవాళ కలెక్షన్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. స్క్రీన్ షాట్ పెట్టాలంటే నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది. ఆ తర్వాత సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, షేర్ చేయండి. ఇట్లా అందరూ చెప్పి మీకు బోర్ కొట్టించినా కూడా మనవి ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.